విజ్ఞాన రత్నమాలిక. రత్నములను ఏరుకుంటూ ఉండాలి మనం. వింటూ ఉంటే మనకు వివేకం వస్తుంది, తింటూ ఉంటే శక్తి వచ్చినట్లుగా. కో మాన్య పండిత సాధు. గౌరవింపదగినవాడు ఎవడు ప్రపంచంలో? సాధువు మంచివాడు, వాడే పండితుడు. కహా సేవ్యో, ఎవరిని సేవించాలి నువ్వు? యో దాత, సేవించదగిన వాడెవరు? దాతృత్వము గల వ్యక్తి. లోబిని కాదు సేవించాల్సి, దానగుణం కలిగినటువంటి వ్యక్తిని, హెల్పింగ్ నేచర్ కలిగిన వ్యక్తిని మనం సేవించాలి. కో దాత, మరి దాత ఎవరు? యో అర్ధితృప్తిం ఆతనుతే. దాత ఎవరు ప్రపంచంలో? అవసరమున్న వానికి అందించేవాడు దాత. కాబట్టి మొత్తం ఇచ్చే మన కాదు, తాను ఎవరెవరికి ఏం అవసరమో అనవసరంగా ఇవ్వకుండా అవసరాలు గుర్తించి ఇస్తూ తాను లోకం అనుసరించి జీవించేవాడు, ధర్మ మార్గంలో వాడు దాత. కహా సూరః, కహా సూరః ప్రపంచే యో భీతః త్రాతః. సూర్యుడు ఎవరయ్యా? భయభ్రాంతులకు లోనైనటువంటి, లోకంలో భయభ్రాంతులకు లోనై ఉన్న వ్యక్తుల్ని భయం పోగొట్టేవాడే త్రాత. భయాన్ని పోగొట్టడమే కాదు, రక్షించాలి కూడా అని అర్థం. కోహి జగద్గురుక్త శంభో. ఎవరయ్యా జగద్గురువు? శంభో. విశ్వగురు ఎవరు? భగవానుడకు సదాశివుడు, అంటే పరమాత్మ మనకు గురువు. గురువులకు కూడా గురువు, మనకు జ్ఞానాన్ని ఇచ్చే గురువు సదా పరమాత్మతో సమానం. ఆయన గురువు, ఆయనకి ఇచ్చింది పరమాత్మే కాబట్టి పరమాత్మే మనకు గురువు. జ్ఞానం కుతః. జ్ఞానం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి ఇస్తారు? ఎవరిచ్చేది? శివాదేవా, ఆ పరమేశ్వరుని నుండే వస్తుంది. జ్ఞానం ఎచ్చట నుండి లభించును? పరమశివుని నుండి లభించును, పరమాత్మ నుండి లభించును అర్థం. ముక్తి ఎవరి నుండి లభించును? మరి చూడు, ముక్తిం లభతే కస్మాత్ ముకుంద భక్తే. ముకుంద భక్తి కలిగి ఉండవాలి. ముకుందుని భక్తి ఎక్కడ ఉంది మనకు? అంటేగా జ్ఞానం ఎంత ఉంటే లాభం, భక్తి ఉండాలి. ముక్తి ఎవరి నుండి లభించును? ముకుంద భక్తి నుండి. భక్తి నుండి లభిస్తుంది. పరమాత్మ మనకు సర్వ దుఃఖ విముక్తి కావాలి కదా. పరమాత్మ ఎందు మనకు ఎవడు నుదుటి రాత రాశాడో వాడే దాన్ని చుడపాలి అని అర్థం. పరమాత్మను పట్టుకోవాలి. ముకుంద కహ, మరి ముకుందుడు ఎవరు? యస్తారయేద విద్యాం. ముకుందుడు ఎవరయ్యా? భవసాగరాన్ని దాటించేవాడు, సంసార సాగరాన్ని తేలికగా దాటించేవాడు, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. అది అవిద్య అంటే అజ్ఞానం. కాచా విద్య, కాచా అవిద్య, చ అవిద్య, అది కాచా విద్య. ఏంటంటే యదాత్మనో స్ఫూర్తి, యదాత్మన స్ఫూర్తి. అవిద్య అనగానేమి అంటే అజ్ఞానం అనగానేమి? తన ఆత్మను మరచుటయే. తన ఆత్మ పరమాత్మ విశ్వాత్మ ఏంటివి? ఒకటే వేరు వేరా? ఇలాంటి జ్ఞానం కలిగిన వాడు. కస్య నశోకో యస్య అధక్రోధ. శోక విముక్తుడెవరు? క్రోధ వలయము నుండి బయటపడినవాడు. కస్య నశోకో, శోకం లేకుండా ఉండేవాడెవడు ప్రపంచంలో అంటే క్రోధం నుండి, కోపం నుండి, అవగాహనతో విడిపడి ఉండేవాడే. సదా ప్రశాంతిగా ఉంటాడు. శాంతాకారుడు వాడే. కిం సుఖం, కిం సుఖం. సుఖం అంటే ఏంటయ్యా? తుష్టి, సంతృప్తి అన్నాడు. సుఖమేది? సంతృప్తి, నిజమైన సుఖం. అవగాహనలో సంతృప్తి కలుగుతుంది. సదవగాహనలు కలగాలి, శాస్త్రావగాహన కలగాలి, సజ్జనుల సాంగత్యం కలగాలి. మరి అవగాహన ఎలా కలుగుతుంది? దూరికే కలుగుతుంది. కశ్చ స్వా నీచ సేవకో యస్యాత్. కుక్క ఎవరు? స్వ సునకః కః. కుక్క ఎవరు? నీచుని సేవించేవాడు. కుక్క లాంటి వాడిని సేవిస్తే మనం కూడా కుక్కే అంటే వాడి దాన్ని అర్థం చేసుకుని వాడికి కొంచెం దూరంగా ఉండాలి. వాడికి ఏదైనా హెల్ప్ చేస్తే చేసావు, కానీ ప్రదా వాడుతూ ఉంటే కలుస్తాడు ఎప్పుడోసారి. పాత్రం కిం అన్నదానే క్షుధితం. అన్నదానానికి పాత్రుడు ఎవరు ప్రపంచంలో? అన్నదానం చేయాలంటే ఏం ఉండాలి? వాడికి ఆకలి ఉండాలి. క్షుధ అంటే ఆకలి. ఎవడైతే ఆకలి కొన్నవాడో వాడికి నువ్వు అన్నదానం చేయాలి, వాడే పొందదగినవాడు. కోర్చ్యోహి, కోర్చ్యోహి భగవదవతార. అర్చించదగిన వాడెవరు? అవతారమూర్తి. నాకు జ్ఞానం ఉంది, రూపనామరహితంగా ఉన్నటువంటి వ్యక్తినే నేను ఆ శక్తిని లభించాలంటే కాదు. నామరూపాలు కూడా పరమాత్మే కాబట్టి భగవత్ అవతారాలు కూడా మనం అర్థం చేసుకొని మనం ఎవరైతే భక్తితో జ్ఞానంతో ఉంటారో అతడే మనకు
అవతారమూర్తిని మనం భక్తితో కలిగి ఉండవలను అని భావం.